వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రివర్యులు సభ్యులు తాటిపత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలోపించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ 2 దశలు అధికారం చేపట్టినా ఆంక్షలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, 500కే వంట గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, మహిళా సాధికారిత కోసము ఉచిత వడ్డీ, సన్న రకాలకు 500 బోనస్ అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా మారిన రేషన్ కార్డు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డు జారీ చేస్తున్నాం. గతంలో దొడ్డు రకం బియ్యం స్థానంలో సన్న రకం బియ్యం అందజేయడంతో ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ధరణి భూ సమస్యల సృష్టికి మూలమైతే భూభారతి భూ సమస్యల పరిష్కారానికి మార్గం అవుతుందని, గ్రామాల్లోనే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తుండడం తెలంగాణ రాష్ట్ర పట్టుదలకు నిదర్శనమన్నారు. ధరణిలో పొరపాట్లు జరిగితే సవరించే అవకాశం లేదు. భూభారతిలో సమస్యలు పరిష్కరించేలా సవరణ చేపట్టే అవకాశంతో పాటు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది రబీలో 4.60 లక్షల వరి ధాన్యాన్ని సేకరించామని, ఎస్ఆర్ఎస్పి కాల్వలో కలుపు మొక్కలు పూడిక చేరి చివరి పొలాలకు నీరు చేరకపోవడంతో విద్యుత్ వినియోగం పెరిగి భారంగా మారిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా కాల్వల మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్కు మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. తక్షణమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేలా చర్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అమలు పరిచేసేలాగా చర్యలు చేపడతామని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో మరి ఈనాటి ఉత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు, ముఖ్య అతిథులు, ధర్మపురి శాసనసభ్యులు, అట్లాగే ప్రభుత్వ విప్ గారు అయినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, అట్లాగే సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేస్తూ, దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కావటము మరి గడిచిన 11 సంవత్సరాల కాలంలో వాస్తవంగా మొదటి 2 పర్యాయాలైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితం కావడంతో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవడంతో రాష్ట్ర ప్రజానీకం ఏదైతుందో మార్పు కోరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పింపజేయడం, ఈ 18 మాసాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక ఈ 18 మాసాలలో ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు తెలియజేసినట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలు. నాకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఏదైతే ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాలు కానివ్వండి, గృహ అవసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండరే కానివ్వండి, మహిళల ఆర్థిక పరిపుష్టి కొరకు ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమమే కానివ్వండి, ఇలా రైతాంగాన్ని రుణమాఫీ కానివ్వండి, పెట్టుబడి సమకూర్పు కానివ్వండి, మరి వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పన కానివ్వండి, ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరి ధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అని చెప్పంటున్నాం. ఎక్కడ లేదు ఈ దేశంలో, కనీసం ఆలోచన కూడా లేదు చెప్పంటున్నాం. అంటే వీళ్ళ కనీసం మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదు అనేటువంటి ఒక భావనతోని రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ 500 రూపాయల బోనస్ కల్పింపచేయడం చెప్పండి. అట్లాగే ఏదైతుందో మిత్రులు అన్నట్టు వీళ్ళ గత దశాబ్ద కాలంలో రేషన్ కార్డు అనేది అది కలకే పరిమితమైపోయింది. అటువంటి ఒక రేషన్ కార్డు ఏదైతుందో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కులబద్ద చెప్పంటారు, బిలో పవర్టీ లైన్. ఆ రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా వీళ్ళ రాజకీయాలకు అతీతంగా ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా చెప్పంటారు. ఇలా పంపిణీ చేయడం రేషన్ కార్డులు, అట్లాగే ఏదైతుందో మనం వినియోగించేటువంటి ఒక నిత్యావసర వస్తువులు ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏదైతుందో మనం ఇంతవరకు తినే ఆహారం బియ్యం ఏదైతుందో నాణ్యత ప్రమాణం లోపించడంతో వినియోగించుకోవటం మనకు సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఏదైతుందో ఆ విధంగా కాకుండా సన్న రకం సూపర్ ఫైన్ వెరైటీ రైస్ కలిపి చేయడంతో
అందరూ కూడా దాన్ని వినియోగించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పింపజేయటం ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పని మరి తప్పదని చెప్పంటున్నాను. అట్లాగే వాళ్ళ ఈనాటి నుండి ఏది ఇస్తుందో వాళ్ళ 2 జూన్ 2025 వాళ్ళ భూభారతి అని చెప్పంటున్నాం. వీళ్ళ ఆనాడు ఏది ఇస్తుందో మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేపట్టి ఇలా భూ సమస్యల సృష్టికి మూలం జరిగింది. ఇలా ధరణి ద్వారా ఏదైతుందో భూ సమస్యల సృష్టికి మూలమైతే భూ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఇలా మనం భూభారతి మనకు ఆస్కారం కలిగిస్తుందని చెప్పక తప్పదంటున్నాను. కానీ ఏ గ్రామం కానీ ఏ రైతే కానీ చెప్పంటున్నా వాళ్ళకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఇలా గ్రామాన ఇవాళ రెవెన్యూ శాఖ ఆధ్వర్యం లోపల ఏదైతుందో సమావేశం నిర్వహింపచేసి మన సమస్యను ఎక్కడికక్కడనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెళ్లే విధంగా వారు ఏదైతుందో టైం బౌండ్ ఆ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో వీళ్ళ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడము వీళ్ళది హర్షించదగ్గ విషయం అని చెప్పంటూ తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యదీక్షకు పట్టుదలకు నేను దీన్ని నిదర్శనంగా పేర్కొంటున్నాను. ఆధ్వర్యంలో కూడా ఇందిరాభవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు యావత్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాష్ట్రం మన ఏర్పాటు విషయంలో కూడా ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైనటువంటి వారి కుటుంబాలు కూడా ప్రగాఢమైన సానుభూతిని శ్రద్ధాంజలి ఘటిస్తూ జిల్లా కాంగ్రెస్ పక్షాన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరిమణులు, మా యువన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆ సోనియమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే విషయంలో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతంలో మరి అన్యాయం జరిగినా కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు రాష్ట్రం ఏర్పాటు చేయొద్దని అడ్డుకున్నా కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు నిరుద్యోగ యువకులు ఎంతోమంది పోరాటం చేసినారు, ఎంతోమంది అమర వీరులైనారు. మరి వారందరి కుటుంబాలకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అండగా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ మరియు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జగిత్యాల జిల్లా ఇందిరాభవన్లో ఏదైతే మన ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 15-16 నెలల్లో కూడా ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజానికి అన్నటువంటి సన్నబియ్యం కానీ 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళా సోదరులు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, నిరుద్యోగ యువకులందరికీ కూడా సుమారు 59,000 మంది నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, రైతులకు రుణమాఫీ చేయడం కానీ, ప్రతి ఒక్కరికి కూడా గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు అంటే దరఖాస్తు వరకే కాగితం వరకు పరిమితమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి వారి యొక్క నేతృత్వంలో కూడా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ గౌరవ మంత్రివర్యులు అందరి యొక్క సహకారంతో ప్రతి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని కూడా మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇది రాజీవ్ వికాసం కానీ ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవంగా సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి పేరున శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.